హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రికెట్ స్పీక్స్ తెలుగు. చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ చెన్నై హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్లో పంజాబ్ కింగ్స్ చెన్నైని దాటి ముందుకు వస్తారా? మరి చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఘోరంగా ఓడిపోయారు. మరి హోమ్ గ్రౌండ్ లో ఉన్న ఫస్ట్ మ్యాచ్ గెలిచి వాళ్ళ పవర్ ఏంటి నిరూపించుకుంటారా అనేది ఒక వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్. మరి ఈ మ్యాచ్ చెపాకులో జరుగుతుంది. చెన్నైకి ఈ మ్యాచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయి వస్తున్నారు. రన్ రేట్ కూడా చాలా నెగిటివ్లో ఉంది. అలాగే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు, భారీ ఉత్సాహంతో వస్తున్నారు. పంజాబ్ కింగ్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో జీటీతో వాళ్ళు గెలిచే మ్యాచ్ సడన్గా ఒక్కసారిగా వికెట్లు పడిపోవడంతో, బ్యాటింగ్ అనేది కొలాప్స్ అవడంతో, లాస్ట్లో కూపర్ కాన్లీ చివరి దాకా ఉండి ఆ మ్యాచ్ని గెలిపించడంతో వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే వాళ్ళు కూడా ఆ మ్యాచ్ అనేది ఓడిపోయేవాళ్ళు. పంజాబ్ కింగ్స్ కొంచెం బ్యాటింగ్ మెరుగుపించుకోవాలి. అలాగే ఈ యొక్క మ్యాచ్లో వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ ఏమైనా చేంజ్ చేస్తారంటే మేబీ చేంజ్ చేస్తే జేవియర్ బ్యాలెట్ పక్కన కూర్చోబెట్టి హర్ప్రీత్ బ్రాన్ ఏమైనా తీసుకొస్తారు. ఎందుకంటే కొంచెం స్పిన్ ట్రాక్ కాబట్టి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ ఇద్దరైన మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన సంజు శాంసన్ అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరో ఒకళ్ళ చివరి దాకా ఉండి ఇన్నింగ్స్ని ఫినిష్ చేయాలని కోరుకుంటారు. లేదంటే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంఎస్ ధోని లేరు, జడేజా లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరు లేరు కాబట్టి వీళ్ళిద్దరూ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మ్యాచ్ అనేది ఫినిష్ చేయాలని కోరుకుంటారు. అలాగే మిడిల్ ఆర్డర్లో శివం దుబే తన యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి శివం దుబే అలాగే ఆయుష్ మాత్రే లాంటి వాళ్ళు, యంగ్ ప్లేయర్స్ కానీ మాథ్యూ షాట్ లాంటి వాళ్ళు వీళ్ళంతా బాగా ఆడే ఒక ఇన్నింగ్స్ని ఫినిష్ చేయాలని అందరూ కోరుకుంటారు. అలాగే బౌలింగ్లో కూడా వాళ్ళకి చెన్నైకి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. బౌలింగ్ పతిరానా లేడు, వీళ్ళందరూ ఎవరు లేకపోవడంతో బౌలింగ్ అనేది చాలా వీక్ అయింది. బట్ చెపాక్ స్టేడియం అనేది ఒకప్పుడు స్పిన్ ట్రాక్ బాగా బీభత్సంగా టర్న్ అయ్యేది పిచ్ అనేది. బట్ ఇప్పుడు లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి మనం చూస్తున్నాం కొంచెం బ్యాటింగ్ కూడా అనుకూలిస్తుంది. మన జింబాబ్వే మ్యాచ్లో చూసాం, ఇండియా 200కు పైగా రన్స్ చేసింది. సో ఇటువైపు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండు వైపులా అనుకూలించే పిచ్ ఇది. మరి ప్రస్తుతానికైతే ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 180 దాకా ఉంది. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు, ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ ఉండేది, చేజింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని అందరూ ఎవరైనా సరే టాస్ గెలిచిన వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ తీసుకొని చేజింగ్ చేయాలని అనుకుంటారు. ఈ మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. చెపాక్ స్టేడియంలో చెన్నైకి అయితే మంచి రికార్డ్ అయితే ఉంది. వాళ్ళకి కంచుకోట లాంటిది ఈ యొక్క గ్రౌండ్ అనేది చెన్నైకి. ఇక్కడ చాలా మ్యాచ్లు ఆడితే ఇక్కడ విన్ పర్సెంటేజ్ కూడా 60 పైన ఉంది. దాదాపు 70% దాకా ఉంది విన్ పర్సెంటేజ్. చెన్నైని ఇక్కడ బీట్ చేయడం చాలా చాలా కష్టం. బట్ ఇప్పుడున్న చెన్నై టీం చాలా కొంచెం వీక్గా ఉంది, ఇన్ఎక్స్పీరియన్స్ కనపడుతుంది డౌన్ ద ఆర్డర్. మరి పంజాబ్ కింగ్స్ చెన్నైని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిస్తుందా లేదా చెన్నై హోమ్ గ్రౌండ్లో మొదటి విజయం సాధిస్తా లేదని రెండు టీంలు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే నా తెలిసి రెండు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో రావచ్చు. మేబీ పంజాబ్ కింగ్స్ ఏమైనా చేంజ్ చేస్తే హర్ప్రీత్ బ్రాన్ తీసుకురావచ్చు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళవచ్చు. ఎందుకంటే ధోని ఇంకా రికవరీ కాలేదంట. సో ధోని లేకుండానే అదే ప్లేయింగ్ లెవెన్తో వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ రెండు టీంలకు వచ్చేసరికి సంజు శాంసన్ వర్సెస్ మార్కో జాన్సన్. పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తే మార్కో జాన్సన్, అది బ్యాటిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్కో జాన్సన్ మంచి టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. సంజు శాంసన్ని ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు అవుట్ చేస్తున్నాడు. మరి మార్కో జాన్సన్ సంజు శాంసన్ ఎట్లా ఎదుర్కొంటాడు అనేది చూసుకోవాలి. అలాగే ఇంకొక బ్యాటిల్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ వర్సెస్ నూర్ అహ్మద్. ఈ బ్యాటిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఓవర్లో స్పిన్ బాగా ఆడతాడు శ్రేయస్ అయ్యర్. మరి నూర్ అహ్మద్ శ్రేయస్ అయ్యర్ని ఎంతసేపు కంట్రోల్ చేయగలుగుతాడు అనేది కూడా ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంకో బ్యాటిల్ వచ్చేసరికి యజువేంద్ర చాహల్ వాజ్ శివం దుబే కనుక తొందరగా వచ్చి చాహల్ మిడిల్ ఓవర్స్లో అప్పటికి బౌలింగ్ చేస్తుంటే చాహల్ వాజ్ శివం దుబే బ్యాటిల్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ మూడు బ్యాటిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి రేపు మ్యాచ్లో ఇంకా చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. మ్యాట్ హెన్రీ వర్సెస్ అటు సైడ్ వచ్చేసరికి ప్రియాన్ షారి అలాంటి వాళ్ళు, అలాగే ఓపెనర్గా ప్రిప్ సిమ్రన్ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. బట్ ఈ మూడు బ్యాటిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ మస్ట్ అండ్ విన్ మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా డౌన్లో ఉన్నారు, రన్ రేట్ కూడా చాలా నెగిటివ్లో ఉంది. మ్యాచ్ అనేది గెలవాలని కోరుకుంటారు. అలాగే పంజాబ్ మ్యాచ్ గెలుచున్నారు కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలిచి మంచి స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. రెండు టీముల మధ్య హెడ్ చూసుకున్నట్టయితే పంజాబ్ కింగ్స్ ఎక్కువ మ్యాచ్లు గెలుచుంది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. చెన్నై మొట్టమొదటి మ్యాచ్ గెలిచిద్దా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో, లేదా పంజాబ్ కింగ్స్ రెండో మ్యాచ్ గెలిచి టేబుల్లో టాప్లో ఉంటుందా అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై.